దయచేసి అలా మాట్లాడకండి ఆంటీ. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో మాకు తెలుసు. ఆ పొరపాటు చేసింది మా ఆయనే. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను మా ఆయనకి, కూకట్పల్లిలో ఉన్న మా పెద్దమ్మ గారింటికి తీసుకెళ్లి ఆ కిరీటం పెడదామని. నా మాట వింటేనా? ఈయనగారు వినలేదు కదా. మా ఫ్రెండ్స్ అలా గొప్పోడు, మహానుభావుడు అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాడు. వీళ్ళు ఇలా చేస్తారని నాకు మాత్రం ఏం తెలుసే? అంటే ఏంట్రా? ఏంటి నీ ఉద్దేశం? ఆ కిరీటాన్ని మేమే దాచేసామంటున్నావా? నేను అనట్లేదురా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అంటే నన్ను అనుమానిస్తున్నావురా నువ్వు? అనుమానించగా మీరు చేసిన దానికి సన్మానించమంటావా? నిన్ను నమ్మి అంత విలువైంది నీ ఇంట్లో పెట్టినందుకు నిజంగా నాదిరా, నాది బుద్ధి తక్కువ. అసలు నీలాంటి బుద్ధి లేని వాడిని. చాలు. మాట్లాడింది చాలు. నా గురించి గాని నా కుటుంబం గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆ కిరీటం ఖరీదు ఎంత అయిందో చెప్పు, దానికి డబుల్ అమౌంట్ చెక్కు రాసి నీ మొహాన కొడతాను. నీ చెక్కులు డబ్బులు మాకు అక్కర్లేదు, మా కిరీటమే మాకు కావాలి. మేము మొక్కుబడి తీర్చుకోవడం కోసం అమ్మవారి కోసం చేయించిన మా కిరీటమే మాకు కావాలి. మీకు కరెక్ట్గా గంట టైం ఇస్తున్నాను. ఆ గంటలో ఆ కిరీటాన్ని తెచ్చి నాకు హోటల్లో అప్పగించండి. లేకపోతే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను. పదవే. ఒరేయ్ శంకరం, ఒరేయ్ శంకరం, ఆగరా. శంకరం, నా ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. నా మాట వినరా, నేను చెప్పేది వినరా, నా మాట వినరా. ఇదేంటి, ఈ కిరీటం శ్యామ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటమ్మా, కిరీటం నీ దగ్గర ఉందేంటి? నిన్న బీరువాలోనే కదా పెట్టావు. పొద్దున్న ఆ బీరువా కీస్ నాకిచ్చెళ్ళావు కదా. అలాంటిది కిరీటం నీ దగ్గర ఉందేంటి?
అంటే అత్తయ్య గారు అది 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 అని నసుకుతావేంటి శ్యామ? ఈ కిరీటం గురించి ఇప్పటిదాకా ఎంత గొడవ జరిగిందో తెలుసా? అసలు ఈ కిరీటాన్ని నువ్వెందుకు తీసుకెళ్ళావు? చెప్తానక్క, జరిగింది వివరంగా చెప్తాను. అత్తయ్య, ఈ కిరీటంలో ఒక రాయి ఊడిపోయి ఉండడం నిన్న సాయంత్రం చూశాను నేను. వెంటనే నేను ఆ విషయం మీ అబ్బాయి గారికి చెప్పాను. ఆ విషయం అత్తయ్య గారికి చెప్పకుండా అఖిల్కి చెప్పడం ఏంటి నువ్వు? అంటే అమ్మవారికి సమర్పించాల్సిన కిరీటంలో రాయి ఊడిపోయిందనే విషయం అత్తయ్య గారికి చెప్తే ఫీల్ అవుతారు కదా అని నేను చెప్పలేదు. జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళి కొత్త రాయి పొదిగించి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో పెడదామని అఖిల్ బాబుకి చెప్పాను. యాక్చువల్గా అతను నిన్న రాత్రే కిరీటాన్ని మనకిస్తానని చెప్పాడు, కానీ కాలేదట. పొద్దున్నిస్తానని రాత్రి ఫోన్ చేశాడు. ఆ విషయం మావయ్య గారికి చెప్పి పొద్దున్నే కిరీటం తెప్పించండి అని చెప్దాం అనుకున్నాం, కానీ గురువుగారి దగ్గరికి వెళ్లే హడావుల్లో మావయ్య గారికి చెప్పడం మర్చిపోయాం. గురువుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో ఈ విషయం గుర్తొచ్చింది, అందుకే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాం. శ్యామ, ఆ కిరీటం ఇచ్చే. ఇదిగోండి మీ కిరీటం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీరా, జరిగింది తెలియక ఏదేదో మాట్లాడాం. ముఖ్యంగా మా ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడింది. సారీరా, ఎక్స్ట్రీమ్లీ సారీరా. కిరీటం కనబడలేదు అన్న బాధలో వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని అవమానించాం. అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదులే అమ్మా. మీకు టైం అవుతున్నట్టుంది, బయలుదేరండి. ఓకేరా, వస్తాం. వద్దు, మళ్ళీ రావద్దు. మా కుటుంబాన్ని అనుమానించి అవమానించిన మనిషికి మళ్ళీ ఇంట్లో కాలు పెట్టే అర్హత లేదు. బయలుదేరండి. సారీ అత్తయ్య, మా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. మాటలు పడ్డందుకు నాకు బాధగా లేదమ్మా. మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళనందుకే నాకు బాధగా ఉంది. విశిష్టాభిషేకం చెయ్యనందుకు నాకు బాధేస్తోంది. అంటే అత్తయ్య, వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు మీరేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను.
ఆ కిరీటం శ్యామ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చుంటుంది? కొంపదీసి వీళ్ళు రమణయ్యని పట్టుకొని ఉంటారా? ఆ అవకాశం లేదే. రమణయ్యే ఆ కిరీటాన్ని దొంగతనం చేసి ఉంటాడనే ఆలోచన వీళ్ళకొచ్చే ఛాన్సే లేదు. మరి కిరీటం వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? రమణయ్యనే అడుగుదాం. హలో ఐశ్వర్యమ్మా. రమణయ్య, కిరీటం వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? ఏం చెప్పమంటారమ్మా, వాడు నన్ను తెలివిగా మోసం చేశారమ్మా. మోసం చేశారా? అవునమ్మా, నాకు లాటరీ తగిలిందని అబద్ధం చెప్పారమ్మా. మీకు లాటరీలో 2 లక్షల బహుమతి వచ్చిందండి. అది అలా అఖిల్ బాబుకి దొరకకుండా పారిపోయి వచ్చానమ్మా. మరి కిరీటం వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చాను నేను. ఎవరికంటా పడకుండా ఒక చోట దాక్కున్నానమ్మా. ఏంట్రా ఇక్కడ దాక్కున్నావు? లే, ఏంట్రా కిరీటం ఎక్కడా అంటే చెప్తాను అని పారిపోతావా? ఎక్కడ్రా కిరీటం? చెప్పు. ఏం కిరీటం బాబు, నాకేం తెలీదు. నేను ఏ దొంగతనమూ చేయలేదు, అందుకే నేను పారిపోయాను. నువ్వు దొంగతనం చేశావని మాకు తెలుసురా. దొంగతనం ఏంటి బాబు? నిజం ఒప్పుకొని ఆ కిరీటాన్ని మాకు తెచ్చిస్తావా, లేక నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేమంటావా? అక్కడైతే వాళ్ళు నీ చేత ఎలా నిజం చెప్పించాలో అలా నిజం చెప్పిస్తారు. వద్దు వద్దు బాబు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళదు బాబు. వద్దు బాబు, వద్దు. చెప్తాను బాబు, ఏం జరిగిందో మొత్తం చెప్తాను. మీ కిరీటం మీకు ఇచ్చేస్తాను. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే అది అదే నేను చెప్పిన పని చేసావనుకో, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏం చేయాలమ్మా? శ్యామ గదిలో ఉన్న బీరువాలో కిరీటం ఉంది, దాన్ని దొంగలించాలి. ఐశ్వర్య అక్క, అలా జరిగింది వాళ్ళకి చెప్పి కిరీటం వాళ్ళకి అప్పచెప్పానమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో మీ పేరు కూడా చెప్పాల్సి వచ్చిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఉంటానమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో మీ పేరు కూడా చెప్పాల్సి వచ్చిందమ్మా. నేనే ఆ కిరీటం దొంగతనం చేయించానని అఖిల్కి శ్యామకి తెలిసిపోయింది. ఇప్పుడెలా తప్పించుకోవడం? వద్దు శ్యామ, నన్ను ఆపద్దు. కిరీటం దొంగతనం చేయించి మన ఇంటి పరువు ఎందుకు తీసావని చెప్పి వదిన్ని నిలదీయాల్సిందే. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకుండా వదినికి బుద్ధి చెప్పాల్సిందే. ఆవేశపడకండి, దయచేసి మీరు ఆవేశపడకండి. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియడం అంత మంచిది కాదు. నలుగురి ముందు ఈ విషయం పంచాయతీ పెడితే ఐశ్వర్య కాలికి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ తనని బ్రతిమాలు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకని ఇంత తప్పు చేసిందని తెలుసు కూడా వదిలేయమంటావా? వదిలేయద్దు అఖిల్ బాబు, వదిలేయద్దు. నేనే వెళ్ళి అక్కతో మాట్లాడతాను. తనకి ఎలా చెప్పాలో అలా చెప్పి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకుండా హెచ్చరించొస్తాను.
పద, నేను కూడా వస్తాను. వద్దు అఖిల్ బాబు, మీరు రావద్దు. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. మీరు అక్కడికి వస్తే పెద్ద గొడవే అవుతుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను కదా. ఇంకా ఈ విషయం గురించి మీరేం ఆలోచించకండి. సరే, వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చిరా. అలాగే అఖిల్ బాబు. శ్యామ, ఏంటి ఇలా వచ్చావు? యాక్చువల్గా నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నాను. ఎందుకు? చేసిన తప్పుని ఒప్పుకోవడానికా? తప్పొప్పుకోవడం ఏంటి? సమయానికి కిరీటం తీసుకొచ్చి మావయ్య గారి పరువు నిలబెట్టావు కదా అని నేను అభినందించడానికి నీ దగ్గరకు వద్దామనుకున్నాను. మన కుటుంబానికి చెయ్యాల్సిన అవమానం చేసి నన్ను అభినందించడానికి వద్దామనుకున్నావా? మన కుటుంబానికి నేను అవమానం చేయడం ఏంటి? అవమానం మాత్రమే చెయ్యలేదు, నువ్వు మన కుటుంబానికి ద్రోహం కూడా చేశావు. అవమానం ఏంటి, ద్రోహం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కాదు? రమణయ్య మాకంతా చెప్పాడన్న విషయం నీకు అర్థమైందని నాకు అర్థమైంది. రమణయ్య ఏంటి చెప్పటం ఏంటి? ఆ కిరీటాన్ని నువ్వే దొంగతనం చేయించావని రమణయ్య మాకు చెప్పాడు. కిరీటం దొంగతనం ఏంటి? ఆ కిరీటానికి ఏదో రాయి ఊడిపోయిందని బాగు చేయించడానికి తీసుకెళ్లారు కదా మీరు. ఆ కిరీటానికి ఏదో రాయి ఊడిపోయిందని బాగు చేయించడానికి తీసుకెళ్లారు కదా మీరు. మరి దొంగతనం అంటావేంటి? ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. మరీ అంతలా నటించకక్క. కిరీటం దొంగతనం నువ్వే చేయించావన్న విషయం రమణయ్య మాకు చెప్పాడు. వాడు చెప్తే నమ్మేస్తావా? నీకంటే పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేకుండా నన్ను దొంగ అనేస్తావా? ఆ కిరీటాన్ని చూసి ఆ రమణయ్య గాడికి కన్ను కుట్టుంటుంది, దొంగతనం చేసుంటాడు. దొరికిపోయేసరికి తప్పించుకోవడం కోసం నా పేరు చెప్పుంటాడు అని నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? నేనే కాదు, నిన్ను అంతలా నమ్మే అత్తయ్య గారు కూడా ఈ విషయంలో నమ్మరు. ఎందుకు నమ్మరు? అత్తయ్య నా మాట నమ్ముతుందా, ఆ రమణయ్య గాడి మాట నమ్ముతుందా? అయినా అత్తయ్య గారైనా మావయ్య గారైనా సాక్ష్యం లేనిదే ఎవ్వరు ఏది నమ్మరు. నేనే రమణయ్యకు చెప్పి దొంగతనం చేయించాను అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఏ ఉందని అడుగుతాను.
అప్పుడేం సాక్ష్యం చూపిస్తావు? నీ మనస్సాక్షిని చూపిస్తాను. నువ్వు తప్పు చేశావని నీ అంతరాత్మ చేతే చెప్పిస్తాను. నువ్వు అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని నమ్మించగలవేమో గాని నీ అంతరాత్మని నమ్మించలేవు కదా.